సినిమా డైలాగ్స్ వెండితెర మీదే బాగుంటాయని నిజ జీవితంలో పనికిరావన్నారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. రప్పా రప్పా అంటూ ప్లకార్డులు పట్టుకొని ఎగిరినంత మాత్రాన సరిపోదన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని సెటైర్లు వేస్తున్న మల్లు రవితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరైతే ఈ యొక్క వివాదానికి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు పెద్ద ఎత్తున నిన్న జరిగినటువంటి పటాన్ చెరువులో జరిగినటువంటి ఒక రైతు సభలో ధర్నాలో అటు హరీష్ రావు గారు కూడా పాల్గొన్నారు. దాంట్లో పాల్గొన్నటువంటి కొన్ని అక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, కొన్ని ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకొని 2028లో అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ రప్పా రప్పా అంటూ కూడా కొన్ని సినిమా డైలాగులు వాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎట్లా చూస్తారు దీన్ని? సినిమా డైలాగులు సినిమాలోనే బాగుంటాయి. సినిమా డైలాగులు రాజకీయాల్లో అసలు పనికిరావు. మీరు అధికారంలోకి వచ్చేది లేదు, మీరు చెప్పిన రఫా రఫా ఆడిచ్చేది లేదు. ఎందుకనంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాడు. దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక్క పార్లమెంట్ సీటు రాకపోగా ఒక 7 పార్లమెంట్ సీట్లలో మీకు డిపాజిట్ కూడా రాలేదు. మీరు ఇంకా మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎక్కడ, రఫా రఫా ఆడిచ్చేది ఎక్కడ? ఇదంతా ప్రజల దృష్టి మళ్లించి మేము కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ఉంది అని తెలియజేయడానికి మీ తాపత్రయం, మీ కార్యకర్తల తాపత్రయం తప్ప అదేమీ జరిగేదేమీ లేదు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఫిర్యాదులు చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఒక మంత్రి కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ గురించి. సో మీరు ఇప్పుడు ఏదైతే క్రమశిక్షణకు సంబంధించినటువంటి కమిటీ చైర్మన్గా కూడా నియమితులయ్యారు. సో ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? మీకేమైనా కంప్లైంట్స్ అందినాయా? అంటే మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడినటువంటి నాయకులు నా దగ్గరకు వచ్చి కూడా కలిసి మాట్లాడారు. అయితే నేను వారితో చెప్పాను, నేను మీనాక్షి నటరాజన్ గారితో, మహేష్ గౌడ్ గారితో, పిసిసి అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి ఈ రిప్రజెంటేషన్ అంటే ఈ కంప్లైంట్ని స్టడీ చేసి పార్టీ స్టాండ్ ఏ రకంగా ఉండాలో కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులతో మాట్లాడి ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంకా వారు ఇచ్చినటువంటి కాగితాలను స్టడీ చేయలేదు. ఏమి తప్పు జరిగిందనే దాని మీద ఒక అవగాహనకు రాలేదు. ఇప్పుడు ఓన్లీ వరంగల్ జిల్లా నేతలు మాత్రమే కాదు, ఇతర నేతలు, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి నాయకుల మీద కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి అని చెప్పి అంటా ఉన్నారు. ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి నాయకుల మీద ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా? గజ్వేల్కి సంబంధించిన దాని మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఇన్ఛార్జ్ మన మీనాక్షి నటరాజన్ గారితో, ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారితో మాట్లాడిన తర్వాత వాటన్నిటిని తీసుకొని ఏది పార్టీ లైన్లో ఉంది, ఏదైనా పార్టీ లైన్లో పోతే ఎందుకు పోయారనే విషయాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినదించినటువంటి వాళ్ళందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈవెన్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఒకవేళ వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఆ చర్యలన్నీ సబ్జెక్టును బట్టి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అంతా మేము లోతుగా స్టడీ చేసిన తర్వాత చెప్తాం. రైట్. సో ఇప్పుడు పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు సినిమాల కంటే రాజకీయాల్లోనే ఎక్కువగా ఈ డైలాగ్ను అయితే వాడుతూ ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, ఇటు తెలంగాణలో చూసుకున్నా. సో ఖచ్చితంగా మల్లు రవి గారు అయితే చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, ఇక వాళ్ళు ఈ ఫ్లెక్సీలు ప్లకార్డులు మాత్రమే చూపించుకోవాలి, కానీ ప్రజలు మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఇచ్చేందుకు ఖచ్చితంగా రెడీగా లేరన్నటువంటి వార్త అయితే మనకు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ వినోద్తో విజయ్, బిగ్ టీవీ.